మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చిన్న పరిశ్రమలు చిగురించేలా అన్నటువంటి ఒక వార్తని హైలైట్ చేసింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా ఉన్న చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి సుమారు 1600 కోట్ల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చెప్పిన 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తుంది. వాటి ద్వారా సుమారు 3500 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో రాబోతున్నాయి. భూములు అందుబాటులో ఉన్న చోట ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తుంది. తక్కువ విస్తరణలో భూములు ఉన్న చోట ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో సెక్టార్ల వారీగా అభివృద్ధికి నిర్ణయించింది. ఇప్పటికే 138 పార్కులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రభుత్వం పూర్తి చేసింది. చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. జరగాలంటే ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న మన తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళని ఇక్కడికి రమ్మనాల, ప్రోత్సహించాలి. అది అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే ప్రాజెక్ట్ నక్షా ప్రాపర్టీకి రక్ష అంటూ తాడేపల్లిగూడెం, రేపల్లెలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని గృహాలు, ప్లాట్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిగూడెం, రేపల్లె పురపాలక సంఘాలు మొదటి ప్రయోగాత్మక చేపట్టి దశల వారీగా మిగిలిన నగరాలు, పట్టణాలు అమలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్షా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ కార్డుల్ని జారీ చేయాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాని ప్రకారం ఎవరికి వాళ్ళకి ఈ నక్షా కార్డులు ఇస్తారన్నట్టు జారీ చేస్తారు. 2-3 రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిగూడెంలో 30,000, రేపల్లో 30,000 కలిపి మొత్తం 60,000 కార్డులకు సంబంధించి వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి జారీ చేయబోతున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పూణే, ఠానే సహా పలు నగరాల్లో బహుళంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లతో పాటు వాణిజ్య భవనాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అన్ని బహుళంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలకి ఈ కార్డులు ఇవ్వబోతున్నారు. ఫ్లాట్లో కార్పెట్ బిల్డప్ ఏరియా, భూమిలో ఫ్లాట్ వాటా మీద యజమానికి స్పష్టత, క్రయ విక్రయాలు సులభతరం, త్వరగా బ్యాంకు రుణాలు పొందేందుకు వీలు, వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుందట. నగరాల, పట్టణాల్లో డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, దుకాణాలకు వాటి ఆస్తి పన్ను, ఖాళీ స్థలం అయితే ఆ పన్ను వివరాలను చిత్రానికి జోడించి జియో కోఆర్డినేట్స్తో సహా ప్రాపర్టీ కార్డు తయారు చేస్తారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రాపర్టీ కార్డుల వివరాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆస్తుల బదలాయింపుకు సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అన్నటువంటి. ఇప్పుడు ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ పేపర్ తీసుకుంటాం కదా, దానికి బదులుగా కార్డు అన్నటువంటిది ఇక్కడ. లేకపోతే సమాచార భద్రతకు భారీ PQC పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీగా హబ్గా అమరావతి. ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్లతో సమాచార గోప్యతకు ముప్పు, దాన్ని అధిగమించేందుకు కొత్త ఆల్గారిథమ్స్కి వెళ్లాల్సింది. రాబోయే రోజుల్లో దీనిలో 1000 ఉద్యోగాలు. అప్పుడు క్వాంటమ్ వ్యాలీ వైపు అందరి చూపు. 24న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 3 బ్యాంకుల MOU అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం, వెంటనే విధులు చేపడతానన్నారు. విశ్రాంతి అవసరమని సూచించే ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ముంబైలోని ఆసుపత్రిలో పవన్కు పరామర్శ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మిగిలింది 27,93,334 మంది, 3,88,34,306 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడు రేపే సమయం. గడువులోగా BLOలకు అందిస్తే ఓటు హక్కు పదిలం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం వాటిలో 27,86,205 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తయితే 7,129 మందికి ఇప్పటికే అందివ్వలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మళ్ళీ దద్దరిల్లినటువంటి పశ్చిమాసియా. హార్ముజ్లో వాణిజ్య నౌకపై IRGC దాడి, భారత్ సిబ్బందిలో ఒకరి గల్లంతు. ఇరాన్లో 140 లక్షలపై విరుచుకుపడ్డ అమెరికా. గల్ఫ్, అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు. హార్ముజ్ను మూసివేశామన్న ఇరాన్, తెరిచే ఉందన్న వాషింగ్టన్. పశ్చిమాసియాలో పరిస్థితి అంతకంత క్షీణిస్తోంది. హార్ముజ్లో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడం, ప్రతిగా దేశంపై అమెరికా విరుచుకుపడ్డం, ఆపై గల్ఫ్, అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు పాల్పడడం వంటి పరిణామాలతో ఆదివారం పశ్చిమాసియా దద్దరిల్లింది. హార్ముజ్లో ఒమన్ తీరానికి సమీపంలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న GFS గెలాక్సీ అనే వాణిజ్య నౌక మీద ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఆదివారం తెల్లవారుజామున దాడి చేసింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళలో 11 మంది భారతీయులు. సిబ్బందులు 23 మందిని ఒమన్ అధికారులు రక్షించారు. ఓ భారతీయుడు గల్లంతయ్యారు. దాడి కారణంగా మంటలు చెలరేగి ఇంజిన్ గది దెబ్బతిందని, నౌక ప్రయాణాన్ని కొనసాగించలేకపోయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాణిజ్య నౌకపై దాడిని భారత్ ఖండించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తొలగిపోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వస్తువుల మీద దాడులు ఆపాలంటూ పిలుపునిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొగాకు రైతుకి మరింత ఘాటు అంటూ
సగటు ధర కిలోకి 200 లోపే. సీఎం చంద్రబాబు చెప్పిన మారిన వ్యాపారం తీరు. కనిగిరి వేలం కేంద్రాన్ని శనివారం 377 పొగాకు బేళ్ల అమ్మకానికి తీసుకురాగా 128 మాత్రం వ్యాపారులు కొనుగోలు చేశారు. 55.97% బేళ్లను తిరస్కరించారు. మరి చంద్రబాబు చెప్పినా కూడా అమలు చెయ్యట్లేదు అన్నది ఎవరు రాస్తున్నారు? ఈనాడే రాస్తుంది. అచ్చెన్నాయుడు గారు అంత అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు. మరి ఏంటి అన్నది క్రాస్ చెక్ చేసుకోవాల్సి. లేకపోతే ఆల్మట్టి నుంచి దూకనున్న కృష్ణమ్మ నేడో రేపు దిగువకు వరద. ఎగువ కృష్ణ ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జలాశయం నిర్వహణ ప్రమాణాల ప్రకారం నిల్వ 100 టీఎంసీలకు చేరువయ్యే పరిస్థితి ఉంటే దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆదివారం నాటికి జలాశయ నీటి మట్టం 86 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి 1.33 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. నేడో రేపు ఆల్మట్టి గేట్లు ఎత్తి వరదను దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి విడుదల చేయబోతున్నారు. కృష్ణానది ఎడారిలా మారిన వేళ శుభవార్తగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ప్రాణం తీసిన అనూహ్య నీటి ప్రవాహం. సీలేరులో గల్లంత యువకుడు మృతి. స్థానికుల సాయంతో 6గురిని కాపాడిన పోలీసులు. పోలవరం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు చూద్దామని వచ్చిన వారు ప్రమాదవశాత్తు దారలమ్మ పిక్నిక్ స్పాట్ వద్ద సీలేరు నదీ ప్రవాహంలో ఆదివారం చిక్కుపోయారు. ఓ యువకుడు గల్లంత మృతి చెందగా మరో 6 పోలీసుల సాయంతో స్థానికులు అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపురం గ్రామానికి చెందిన 7 యువకులు మారేడుపల్లి పర్యాటక ప్రాంతాలకు శనివారం సందర్శించి అక్కడే వచ్చేశారు. మోతుగూడెం పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఆదివారం వచ్చారు. దారాలమ్మ పిక్నిక్ స్పాట్ వద్ద సీలేరు నది ప్రవాహం తక్కువగా ఉండటంతో అందులోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో జెన్కో ఉన్నతాధికారులు యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఆ సమయంలో ఎంబోదే కుమార్ గల్లంతై మృతి చెందారు. మరో 6 యువకులు సమీపంలోని రాళ్లపైకి చేరి రక్షించాలంటే హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న జెన్కో ఉన్నతాధికారులు ఉదయం 11:30 గంటలకి విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. చింతూరు సిఐ గోపాలకృష్ణ, మోతుగూడెం చింతూరు డొంకరాయ్ ఎస్ఐ కృష్ణ, సంతోష్ కుమార్, చరణ్ నాయక్ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో చిక్కుపోయిన 6గురిని తాళ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన యువకుడు కోసం పడవలు, ఈతగాళ్లు, డ్రోన్ కెమెరాలతో గాలించగా ఘటనాస్థలికి 1/2 కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. ఉదయ్ కుమార్ ఫామ్ డి అభ్యసించి భీమవరంలో కిడ్నీ సెంటర్లో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపే స్నేహితుడు చనిపోవడంతో మిగతా వారంతా కన్నీరు మున్నీరుగా వెలిపించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎవరి ఆదేశాలతో మీ ఫ్లాట్ని స్టూడియోకి ఇచ్చారు? ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన. వైకాపా నేత ఇంద్రసేన నాయుడులకి గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడైన ఉమామహేశ్వర నాయుడు సోదరుడే ఇంద్రసేన నాయుడు. బచ్చలకూర జోసెఫ్ ఇలియాస్ రావణ్తో వైకాపాకు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శనివారం బెంగళూరు వెళ్లిన పోలీసులు ఆదివారం విచారణకు రమ్మని గమన, ఇంద్రసేనలకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఆదివారం సాయంత్రం విచారణకు వచ్చారు. మహిళలను సాయంత్రం 6 తర్వాత విచారించకూడదని నిబంధనల కారణంగా ఆమెను వెనక పంపేశారు. ఇంద్రసేనాన్ని కాసేపు విచారించారు. తిరిగి వీళ్ళని సోమవారం ఉదయం రమ్మన్నారు. మరోవైపు గమన సిడిఆర్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరి నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయని అంశాలపై దృష్టి పెట్టారు. రావణ్కి ప్రశ్నతో పాటు మరో 3 యూట్యూబ్ ఛానల్లో ఉన్న పోలీసులు గుర్తించారు. ఇవన్నీ హైదరాబాద్లోని వేరు వీటిలో నడుస్తున్నాయి. వీటిలో ప్రధానమైన ప్రశ్న ఛానల్ మాదాపూర్లోని బాను ఎలైట్ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్లో నడుస్తుంది. ఇక్కడే పలు వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తున్నారు. ఛానల్ కోసం గమన కూడా పలు షోలు ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఫ్లాట్ వైకాపా నేత ఇంద్రసేన నాయుడిది అని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీన్ని మైనింగ్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్టు తెలిసింది. గత వారం ఈ ఫ్లాట్లో గన్నవరం పోలీసులు సోదాలు చేశారు. రావణ సతీమణి సమక్షంలో తనిఖీలు చేసి పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. మీ కార్యాలయాన్ని ఎందుకు ఇచ్చారంటే ఇంద్రసేన నాయుడిని గన్నవరం పోలీసులు ఆదివారం రాత్రి విచారించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజధాని రైతులపై వేధింపుల పర్వం. భూమి ఇవ్వకపోవడం వారు చేసిన నేరం. రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు సర్కార్ భయభ్రాంతులు గురి చేసి భూములు లాక్కోవాలనే కుట్ర. ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేశారు. స్తంభాలు కూల్చేసి కరెంట్ ఆపేశారు. మోటార్లు, పంపులు మాయం చేశారు. కరెంటు నీరు లేక ఎండిపోయిన పంటలు, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలను ఆపేశారు. బలవంత భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. భూమి ఇవ్వకపోతే పంటను జేసీబీలతో నాశనం చేశారు. అడుగడుగునా రైతులకు ఇబ్బందులు. ఉండవల్లి పెనుమాక రైతుల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంటూ గుంటూరు జిల్లా పెనుమాకలో పోలీసెట్ చంద్రశేఖర్ శ్రీనివాసరావు అరటి తోటను ధ్వంసం చేసి పొలం తవ్వేయడంతో పడిపోయిన కరెంటు స్తంభం కట్ చేసిన వైరు చుట్టూ నీళ్లు ఉన్నటువంటి ఆ ఫోటో చుట్టూ తవ్వేసినటువంటిది. మరో మాస్టర్ స్కామ్ అంటూ అమరావతి హైటెక్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో మరో అంకం. 45.14 కోట్లతో సుర్బానా జురాంగ్ కన్సార్టియంకు పనులు. 2వ విడత భూ సమీకరణ గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత. తొలి విడత భూమిలో మాస్టర్ ప్లాన్ ఖర్చు 12.32 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆర్టీసీ రూటు ప్రైవేటు రేటు అంటూ ఆర్టీసీపై అస్మదీయులకే పెత్తనం. ఈ బస్సుల విధానంలో అస్మదీయుల కోసం అడ్డగోలు నిబంధన. ధర పెంపుదల హక్కు ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే. ఆర్టీసీ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఎత్తుగడ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రశ్నిస్తే జైలు,
నిలదీస్తే హామీలు వైఫల్యాలపై ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం. సోషల్ మీడియా గొంతు పిసుకుతున్న బాబు సర్కార్. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఒక ఆయుధం, ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే ఒక నేరం. చంద్రబాబు 2 నాలుకల ధోరణిపై సర్వత్రా ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే గాన కోకిలకు ఘనంగా వీడ్కోలు అంటూ ఎస్ జానకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అన్నీ తానే నిర్వహించినటువంటి మనవరాలు అప్సర, తనపై వచ్చిన తరలి వచ్చిన సినీతారులు అభిమానులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అంటూ తన గానామృతంతో కోట్లాది మందిని ముగ్ధులు చేసిన మధుర కంఠ చితిమంటల్లో పంచభూతాల్లో కలిసిపోయింది. తన సుమధుర కంఠంతో కోట్లాది గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన గానకోకిల యజ్ఞానికి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం మైసూరులోని కనియనహండి ఫామ్ హౌస్లో సినీ రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, బంధుమిత్రులు కన్నీటి చంద్రం మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. 88 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం వయో సమస్యతో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసింది. జానకి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8:53 గంటలకు జిల్లా అధికారులు అంబులెన్స్లో మహారాజా కళాశాల మైదానాన్ని తీసుకొచ్చారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే నేడు స్వదేశానికి భారతీయుల మృతదేహాలు. వియత్నాం బోటు ప్రమాదం 15 మృతదేహాలు రాక ఏర్పాట్లు. రవితేజ మృతదేహం బెంగళూరుకు, జయశ్రీ మృతదేహం విజయవాడకు, శ్రీధర్ మృతదేహం చెన్నైకి. ప్రమాదం నుంచి బయటపడిన 16 మంది భారత్కి పైన. మచిలీపట్నం డీలర్ గెల్లి కిషోర్ పరిస్థితి విషయం, అక్కడే చికిత్స. నేడు స్వస్థలాలకు చేరుకున్న డీలర్లు భారీ అలే ప్రమాదానికి కారణమని స్పష్టత. వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు నేడు భారత్కు రాబోతున్నాయి. ఆదివారం హోచిమిన్ సిటీలో అధికారిక ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటిని భారత్కు పంపించనున్నట్టు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మళ్లీ హార్ముజ్ మూత అంటూ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత. జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి. అందులో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు. దాడిని ఖండించిన భారత్ సిబ్బందిని రక్షించేందుకు ఒమన్తో కలిసి రెస్క్యూ ఆపరేషన్. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా 140 లక్ష్యాలపై దాడి. ఇరాన్ ప్రతిదాడులు. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్లోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు క్షిపణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భూమంతర్కాళి, భూమి లేదు వెబ్లాండ్ ఎంట్రీ. విశాఖలో సరికొత్త భూభాగంతో 130 కోట్ల సర్కారు భూమిపై కన్నేసిన పెద్దలు. వైసీపీ నేతకు టీడీపీ నాయకుడు అండ. 2024 ఎన్నికలకు ముందు నమోదు. 2019 నుంచి రికార్డు ఉన్నట్టు డేటా ట్యాంపరింగ్. కుటుంబ సర్కార్ రాగానే ఫిర్యాదులు. అది ప్రభుత్వ భూమి అయిన తహసీల్దార్ నివేదిక. చర్యలపై నేటికి ఉన్నతాధికారులు మీనమేషాలు. భూమిపై పొజిషన్ కోసం ప్రయత్నాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పట్టణ నీటి వనరులపై డిజిటల్ నిఘా. 123 పట్టాలు, 800 నీటి ప్రాజెక్టులన్నింటి ఒకే డిజిటల్ వేదిక. 19,561 కోట్ల పనులకు ప్రత్యేకంగా రియల్ టైం పర్యవేక్షణ ఏర్పాటు. ఫోటో ఆధారాలతో పనులు నమోదు. వారంలో బిల్లులు చెల్లింపుకి శ్రీకారం. అడ్డంకులు వెనువెంటనే పరిష్కారం. మున్సిపల్ శాఖ OWMA విధానం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కొంగొత్తగా 10th పరీక్షలు. ఏడాది నుంచి మారనున్న ప్రశ్నావళి. NCERT పరక్ విధానంలోకి మార్పు. విద్యార్థులు సృజనాత్మకత పెంచేలా ప్రశ్నలు. పుస్తకాల్లో చదివిన పాఠాలు కాకుండా సొంతగా ఆలోచించి రాసేలా రూపకల్పన. సృజనాత్మకత, సున్నితత్వ విభాగాలకు 20% చొప్పున వెయిటేజ్ కేటాయింపు. అవగాహన విభాగాల్లో 60% ప్రశ్నలు. బ్లూ ప్రింట్ విడుదల చేసిన SSC బోర్డు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే కోయిలమ్మకు కన్నీటి వీడ్కోలు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. విదేశాలకు చలో. తెలుగు రాష్ట్రాల వారిలో కొత్త ట్రెండ్. ఎన్నాళ్ళు గల్లీ దాటం వారు కూడా ఇప్పుడు గ్లోబల్ బీచ్లో సందడి. కోనసీమ రైతు నుంచి సూర్యాపేట వ్యాపారి వరకు అవకాశం దొరికితే విమానం ఎక్కడమే. ఊటీ, కొడైకెనాల్ ఖర్చుతోనే బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా టూర్లు. 40,000 నుంచి విదేశీ యాత్రలు అందిస్తున్న పర్యాటక సంస్థలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏదైతే నిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో. ఇకపోతే మూలకణ చికిత్సలో అద్భుతాలు. ఈ విధానంలో ఎన్నో మొండి వ్యాధులకు చెక్. రీజనరేటివ్ మెడిసిన్ నిపుణుడు విజయ్ రాజేష్. మూలకణ చికిత్స, స్టెమ్ సెల్స్ థెరపీపై దేశవ్యాప్తంగా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులకు ఈ విధానంతో చెక్ పెట్టే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో దేశీయ వైద్య రంగం స్టెమ్ సెల్స్ చికిత్స అద్భుతాలు చేయబోతుందంటూ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏ విజయ్ రాజేష్ చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. గుంటూరులోని సమిష్ట హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీ హాస్పిటల్స్లో ఇన్హౌస్ ఇన్విట్రో స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్న విజయ్ రాజేష్ పలు రాష్ట్రాల వైద్యశాలలో ఫ్రీలాన్స్ వైద్యసేవలు అందిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 7 బస్సులు అగ్నికి ఆహుతి. ఓ బస్సు ఏపీ కంప్రెషర్ నుంచి మంటలు. గాలితో ఇతర బస్సులకు వ్యాపించిన బెజవాడ సమీపంలోని కానూరు పారిశ్రామిక వాడలో ఘటన అన్నటువంటి హైలైట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని JRT టాటా పారిశ్రామిక వాడలో ప్రైవేట్ గ్యారేజ్ ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరమ్మతుల కోసం వచ్చిన బస్సుల్లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న బస్సులకు వ్యాపించి మొత్తం 7 బస్సులు దగ్ధం అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శేఖర్ అనే వ్యక్తి పారిశ్రామికవాడి 7వ రోడ్లో అనూష గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. ఇక ట్రావెల్ బస్సులకు బాడీ బిల్డింగ్ చేయడంతో పాటు మరమ్మతులు చేస్తుంటాడు. మరమ్మతులు ఆధునీకరణ నిమిత్తం 13 బస్సులు ఈ షెడ్కి వచ్చాయి. ఆదివారం షెడ్కి సెలవు కావడం శేఖర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు షెడ్లోని కార్మికులతో కలిసి తెనాలి సమీపంలోని మోరంపూడి మహంకాళి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు.
ఆ సందర్భంలో ఇది జరిగింది అన్నటువంటి ఫోన్ లైవ్ సీసీ ఫుటేజ్లో మంటలను పసిగట్టి ఆర్పే ప్రయత్నం చేశారు అన్నది. చిన్న రిపేర్ కోసం వచ్చి బూడిదైపోయింది వెహికల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చే వార్తలు కలిసి పరిణామాలు.